ఇప్పుడు దేశంలో ప్రత్యేకించి దక్షిణాదిలో చాలా హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది డిలిమిటేషన్. అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. వచ్చే ఏడాది డిలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. డిలిమిటేషన్ పై కొంతకాలంగా తీవ్ర చర్చ అయితే సాగుతోంది. ఆందోళన కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతుంది. ముందుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ అంశాన్ని లేవదీసి చర్చకు పెట్టారు. డిలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, పార్లమెంట్ స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయని వాదిస్తున్నారు. క్రమంగా మిగతా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తెలంగాణ కూడా తమిళనాడుతో గొంతు కలిపాయి. స్టాలిన్ తో కలిసి పోరాటం చేయడానికి ముందుకు వచ్చాయి. డిలిమిటేషన్ అంటే తెలిసిందే కదా, అయినా మరోసారి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. 1976లో కుటుంబ నియంత్రణ అమలును పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో డిలిమిటేషన్ ప్రక్రియను 25 ఏళ్ల వరకు పొడిగించారు. ఆ తర్వాత మరో 2 సార్లు పెంచి మొత్తంగా 1971 తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియను 50 ఏళ్ల వరకు పొడిగించారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయితే 141 కోట్ల జనాభాకు పార్లమెంట్ స్థానాలు 753 వరకు పెరగవచ్చని అర్థమవుతోంది. ఇప్పుడు ఉన్న ఎంపీ స్థానాల కన్నా 210 స్థానాలు పెరుగుతాయని, కుటుంబ నియంత్రణ పాటించని అధిక జనాభా కలిగిన యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు అధికంగా పెరగవచ్చని దక్షిణ భారత్ భయపడుతోంది. ఇప్పుడు కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలు డిలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని దక్షిణాది గలం పెంచుతోంది. ప్రస్తుతం దక్షిణ భారతంలో 24% అంటే 129 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 543 స్థానాలకు గాను. తెలంగాణలో చూసుకుంటే 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఎంపీ స్థానానికి 20 లక్షల జనాభా నిర్ణయించి 2026లో డిలిమిటేషన్ చేసినట్లయితే తెలంగాణలో 20 సీట్లు, ఏపీలో 28 సీట్లు, కేరళలో 19 సీట్లు, తమిళనాడులో 41 సీట్లు, కర్ణాటకలో 36 సీట్లు మాత్రమే కేటాయించే అవకాశాలుంటాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు డిలిమిటేషన్ ప్రక్రియ అమలైతే 129 నుంచి 144 వరకు, అంటే కేవలం 15 సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతదేశం ఇప్పుడు ఆగ్రహిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా 753 ఎంపీ స్థానాల్లో 19% నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతాయి. అదే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం 80 నుంచి 128 వరకు, అంటే పెరుగుదల 48%. బీహార్లో 40 నుంచి 70 వరకు, అంటే పెరుగుదల దాదాపు 30%. ఇక మధ్యప్రదేశ్ లో 29 నుంచి 47 వరకు, అంటే పెరుగుదల 18%. మహారాష్ట్రలో 48 నుంచి 68 వరకు, పెరుగుదల 20%. రాజస్థాన్ లో 25 నుంచి 44 వరకు, అంటే పెరుగుదల 19% గా నియోజకవర్గాలు పెరుగుతాయి. జనాభాను నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గడం, జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరగడం, దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలనే ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాభివృద్ధిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న దక్షిణాది మెడపై డిలిమిటేషన్ కత్తి చూపితే 2 ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం మొలకెత్తడం తప్పనిసరి కావచ్చు. ఇది అసలు కథ. అందుకే డిలిమిటేషన్ పై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఒక్కటవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకే ఈ చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేసిన కీలకమైన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా హాజరయ్యారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఇండియా కూటమికి పార్టీలే. తమిళనాడులో డిఎంకే, కేరళ సిపిఎం, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
కేంద్రానికి వ్యతిరేకంగా డిలిమిటేషన్ పై మాట్లాడలేకపోతున్నారు. డిలిమిటేషన్ పై పోరులో ఏపీ కలిసి రాలేకపోతుంది. దీంతో దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో ఏపీ ఒంటరిగా మిగిలిపోనుంది. డిలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతోంది. 5 నుంచి 6 లోక్సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం కూడా ఉంది. అయినా ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు గారిది. ఇక పక్క రాష్ట్రమైన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డిలిమిటేషన్ పై గట్టిగానే పోరాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా చంద్రబాబు శిష్యుడు. ఆయన కూడా డిలిమిటేషన్ పై కేంద్రంతో పోరుకు సిద్ధపడ్డారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ముందుకు రాలేని పరిస్థితి. దక్షిణాదిలోని 4 రాష్ట్రాలు డిలిమిటేషన్ పై పోరుకు సిద్ధమవుతున్నాయి. మరి చంద్రబాబు దారెటు? దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా గలం విప్పుతారా? ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగని పని. కలిసి పోరాడలేకపోతే సీఎం చంద్రబాబు ఒంటరి కాక తప్పదు దక్షిణాది రాష్ట్రాలలో. అందుకే ఆయన సిద్ధమైనట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి పోరాడతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది.